హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే చికెన్ నగెట్స్. చికెన్ నగెట్స్ని రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ చికెన్ నగెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం రండి. అలాగే ఫస్ట్ టైం మీరు నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చికెన్ నగెట్స్ని తయారు చేసుకోవడానికి 2 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న బ్రెడ్ పీసెస్ని బ్రెడ్ క్రమ్స్లా మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్ని వేరే బౌల్లోకి వేసుకొని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1/4 కప్ మైదా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్లు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్ని తీసుకొని ఇందులో 2 ఎగ్స్ వేసుకోవాలి. ఇలా 2 ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా విస్కర్తో ఈ ఎగ్స్ని ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత వీటిని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 100 గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. చికెన్ని 2 టైమ్స్ నీట్గా కడుక్కొని ఈ చికెన్లో వాటర్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ చికెన్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న చికెన్ని కొంచెం బరక్గా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న చికెన్ని ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఈ చికెన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని 3 బ్రెడ్ పీసెస్ తీసుకొని ఈ 3 బ్రెడ్ పీసెస్ని ఇలా వాటర్లో స్మూత్గా డిప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్రెడ్ పీసెస్కి ఈ విధంగా వాటర్ లేకుండా చేసుకోవాలి. ఇలా బ్రెడ్లోంచి వాటర్ మొత్తం పిండుకున్న తర్వాత ఈ బ్రెడ్ని మనం ఫస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని సైడ్ పెట్టుకున్న చికెన్ని తీసుకోవాలి. ఈ చికెన్లో ఈ బ్రెడ్ని వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. నెక్స్ట్ ఈ చికెన్ బ్రెడ్ మసాలాలు బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని చికెన్ నగెట్స్ కోసం తయారు చేసుకున్న బ్యాటర్ని తీసుకొని ఇందులోంచి ఒక చిన్న ముద్దని తీసుకొని మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్ని తయారు చేసుకోవాలి. ఇలా బ్యాటర్ మొత్తాన్ని మనకి నచ్చే షేప్లో తయారు చేసుకోవాలి. ఇలా నగెట్స్ కోసం షేప్స్ అన్నీ తయారు చేసుకున్న తర్వాత వీటిని సైడ్కి పెట్టుకుందాం. ముందుగుండా మైదా పిండిలో కారం, సాల్ట్, పెప్పర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మైదా పిండిని తీసుకోవాలి. షేప్స్గా తయారు చేసుకున్న చికెన్ నగెట్స్ని తీసుకోవాలి. ఇందులోంచి ఒక్కొక్క చికెన్ నగెట్ని తీసుకొని ఈ పిండిలో వేసుకొని ఈ పిండితో బాగా కలిసేటట్లు ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత మనం ముందుగుండా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని తీసుకొని ఇలా పిండితో కోట్ చేసుకున్న చికెన్ నగెట్ని ఎగ్ బ్యాటర్లో వేసుకొని ఈ ఎగ్ బ్యాటర్తో కూడా ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ నగెట్ని ఇలా బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్తో కూడా ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్న నగెట్స్ అన్నీ సేమ్ ప్రాసెస్లో కోట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో ఈ నగెట్స్ ఫ్రై చేసేందుకు సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఈ నగెట్స్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో డిప్ చేసుకోవాలి. నగెట్స్ని ఫ్రై చేసే ప్రాసెస్ అంతా మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఆయిల్లో డిప్ చేసుకున్న తర్వాత ఈ నగ్గెట్స్ని సెకండ్ వైపుకు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మిగతా నగ్గెట్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అందరూ చాలా ఇష్టంగా తినే చికెన్ నగ్గెట్స్ అయితే రెడీ అయిపోయాయి. నగ్గెట్స్ చూడండి, పైనంతా చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా ఈ చికెన్ నగ్గెట్స్ని ఎలా తయారు చేసుకున్నానో. మీరు కూడా చికెన్ నగ్గెట్స్ని ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్నారంటే హోటల్కి వెళ్ళి తినాలని అస్సలు అనిపించదు, అంత టేస్టీగా ఉంటాయి. ఇలా ఇంట్లోనే చికెన్ నగ్గెట్స్ని తయారు చేసామనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సినన్ని చికెన్ నగ్గెట్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ ప్రాసెస్లో కనుక చికెన్ నగ్గెట్స్ని తయారు చేసుకున్నారంటే ఈ ఇంట్లో వాళ్ళందరూ ఈ చికెన్ నగ్గెట్స్కి ఫిదా అయిపోతారు. చాలా టేస్టీగా ఉంటాయి. చికెన్ తినని పిల్లల కోసం, చిన్న పిల్లల కోసం ఇలా చికెన్ నగ్గెట్స్ చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మనకి ఇష్టమైన ఫుడ్ అంతా ఇంట్లోనే హైజీన్గా తయారు చేసుకున్నామంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అలాగే నేను చేసే చికెన్ నగ్గెట్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.